హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజైతే న్యూ ఇయర్ స్పెషల్ స్టార్టర్గా చికెన్ పాప్కార్న్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ చికెన్ పాప్కార్న్ని బయట కొనదానికంటే కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. దీనికోసం ఇలా 1/2 kg వరకు చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేయించి తెప్పించుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకుంటేనే మనం తర్వాత కోట్ చేసినప్పుడు అవి కొంచెం సైజు పెద్దవి అవుతాయి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, మరో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి. వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. మరో 1/2 టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా, అది వేసుకోండి. మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక రోజు ముందే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే కనుక ఈ చికెన్ పాప్కార్న్ రెసిపీ చేసుకుంటే చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ టైం లేకపోతే కనీసం అరగంట అయినా కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ బౌల్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోండి. మనం మైదా పిండి ఎంత వేసుకుంటామో దానిలో సగం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇక్కడ కార్న్ ఫ్లోర్ ఏంటి ఈ కలర్ లో ఉంది అనుకుంటున్నారేమో, ఇది డ్రైడ్ కార్న్ నుంచి తీసిన ఫ్లోర్ కాబట్టి ఈ కలర్ లో ఉంటుంది. మనం ఎక్కువగా వాడేది వైట్ కలర్ కదా, దాన్ని కార్న్ స్టార్చ్ అంటారండి. ఇది ఇక్కడ నేను వేసింది కార్న్ ఫ్లోర్. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోండి. ఇవి ఇటాలియన్ ఫ్లేవర్ని తీస్తాయి. ఇన్ కేస్ ఇవి లేకపోయినా ఏం పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడా ఫ్లోర్లో బాగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చికెన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేశానండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒకసారి మళ్ళీ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ చూస్తున్నారు కదా, ఇలా జ్యూసీగా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని మనం కలుపుకొని రెడీ చేసుకున్న ఈ ఫ్లోర్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్కి ఈ ఫ్లోర్ అంతా కూడా బాగా పట్టేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రబ్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇలా రబ్ చేస్తే లేయర్స్ కింద ఫామ్ అయ్యి అచ్చంగా బయట కొన్న KFC లాగా తయారవుతుంది. మనం ఇక్కడ చికెన్ అనేది బోన్లెస్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఈ చికెన్ని ఐస్ వాటర్లో ఏమీ డిప్ చేయని అవసరం లేదండి. ఇన్ కేస్ మనం బోన్స్తో కనుక చికెన్ తీసుకుంటే ఆ ప్రాసెస్ ఐస్ వాటర్లో డిప్ చేసి 2 సెకండ్స్ ఉండి ఆ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం తీసుకున్న ఈ బోన్లెస్కి ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డస్టింగ్ చేసుకుని అన్నీ కూడా ప్లేట్లో రెడీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కోట్ చేసుకుంటే ఇలా లేయర్స్ కింద కనిపిస్తుంది. ఇదే మాదిరిగా అన్నీ కూడా ఇలాగే కోట్ చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి కోట్ చేయకూడదండి. ఇలా సగం కోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫ్లోర్ ఇంకా ఇంత మిగిలింది. అలాగే ఇలా కోట్ చేసుకున్న వీటిని ఒకసారి జల్లించుకోవాలండి. ఎక్స్ట్రా పిండి అన్నది ఇందులోంచి వచ్చేయడం కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక జాలి గరిటె తీసుకుని ఇందులో వేసుకుని ఇలా ఎక్స్ట్రా పిండి అంతా కూడా ఇలా జల్లించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్స్ట్రా పిండి అంతా బయటకు వచ్చేసి లేయర్స్ అన్నవి సెపరేట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత వెంటనే అస్సలు గరిటె పెట్టకండి. పైన లేయర్ కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు నెమ్మదిగా ఇలా గరిటెతో టర్న్ చేసుకోవాలి. ఇక్కడ హీట్ అన్నది మీడియం హీట్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి. లోపల వరకు చికెన్ ఉడకాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అస్సలు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. మనం మీడియం హీట్లోనే పెట్టుకుని దీన్ని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు వీటిని తీసేసి టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఒక పక్కన వేపిస్తూనే మిగతా చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిలన్నిటికి కూడా ఫ్లోర్ని కోట్ చేసుకుని బాగా జల్లించుకుని రెడీ పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా వేగింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ వస్తున్న బబుల్స్ పూర్తిగా ఎప్పుడైతే ఆగిపోతాయో ఇవి పూర్తిగా ఉడికింది అని మనకి అర్థమవుతుంది. అప్పుడు ఇంకా ఆయిల్ నుంచి డ్రైన్ చేసుకుని తీసుకోవాలి. అంటే మ్యాక్సిమం 4 to 5 మినిట్స్ పడుతుందండి వీటిని వేపించడానికి. అంతేనండి, చాలా ఈజీగా KFC స్టైల్లో మనం ఈ చికెన్ పాప్కార్న్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.